శ్రీమద్భగవద్గీతలోని చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఇందులో మొత్తం 78 శ్లోకాలు ఉన్నాయి. ఇది గీతలోని అన్ని అధ్యాయాల కంటే పెద్దది మరియు మొత్తం గీతాసారమంతా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. దీనిని గీతకు ఉపసంహారం కన్క్లూజన్ అని పిలుస్తారు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలను వివరంగా చూద్దాం. 1. సన్యాసము మరియు త్యాగము. శ్లోకాలు 1 నుండి 12. అర్జునుడు సన్యాసానికి త్యాగానికి మధ్య ఉన్న తేడాను అడుగుతాడు. సన్యాసం కోరికలతో కూడిన కర్మలను వదిలివేయడం. త్యాగం కర్మ ఫలితాన్ని రిజల్ట్స్ వదిలివేయడం. కృష్ణుడు కర్మలను వదిలివేయడం కంటే ఫలితాన్ని త్యాగం చేయడమే శ్రేష్టం అని చెబుతాడు. యజ్ఞం, దానం, తపస్సు వంటి పనులను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. 2. కర్మకు గల 5 కారణాలు. శ్లోకాలు 13 నుండి 18. ఏ పని జరగాలన్నా 5 కారణాలు ఉంటాయని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. 1. అధిష్టానము శరీరం. 2. కర్త అహంకారం. 3. కరణము ఇంద్రియాలు. 4. వివిధ ప్రయత్నాలు. 5. దైవము ప్రారబ్ధం. ఇది తెలిసినవాడు నేనే చేస్తున్నాను అనే అహంకారానికి లోనుకావడు. 3. త్రిగుణాల ప్రభావం. శ్లోకాలు 19 నుండి 40. జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, ధైర్యం, సుఖం ఇవన్నీ సత్వ, రజ, తమో గుణాలను బట్టి 3 రకాలుగా ఉంటాయని కృష్ణుడు వివరిస్తాడు. సాత్విక సుఖం మొదట విషంలా ఉన్నా చివరకు అమృతంలా మారుతుంది. ఉదా క్రమశిక్షణ, ధ్యానం. రాజసిక సుఖం మొదట అమృతంలా ఉండి చివరకు విషంలా మారుతుంది. ఉదా ఇంద్రియ భోగాలు. తామసిక సుఖం మొదటి నుండి చివరి వరకు మోహాన్ని, నిద్రను, సోమరితనాన్ని కలిగిస్తుంది. 4. స్వధర్మ పాలన. శ్లోకాలు 41 నుండి 48. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలవారు తమ స్వభావసిద్ధమైన ధర్మాలను ఎలాంచాలో కృష్ణుడు చెబుతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ భావం. పరధర్మాన్ని చక్కగా ఆచరించడం కంటే కొంచెం లోపాలున్నా సరే తన స్వధర్మాన్ని ఆచరించడమే మేలు. తన సహజసిద్ధమైన కర్మను చేయడం వల్ల మనిషికి పాపం అంటదు. 5. పరమాత్మను చేరుకునే మార్గం. శ్లోకాలు 49 నుండి 56. అహంకారం, బలం, గర్వం, కామక్రోధాలను వదిలి ఏకాంతంగా ఉంటూ ధ్యాననిష్టలో ఉన్నవాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. అట్టివాడు భక్తి ద్వారా నన్ను, పరమాత్మను యథార్థంగా తెలుసుకుంటాడు. 6. శరణాగతి మైనస్ గీతలోని పరమరహస్యం. శ్లోకాలు 57 నుండి 66. కృష్ణుడు అర్జునుడికి అంతిమ సందేహ నివృత్తి చేస్తూ ఇలా అంటాడు. ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు సర్వవిధాలా ఆయన్నే శరణువేడు. గీతలోని అత్యంత ప్రసిద్ధమైన చరమశ్లోకం ఇక్కడే వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్లోకం 66. భావం. అన్ని ధర్మాలను, లౌకిక చింతలను వదిలిపెట్టి నన్ను ఒక్కడినే శరణువేడు. నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. దిగులు పడకు. గీతా మహాత్మ్యం మరియు అర్జునుడి సమాధానం. శ్లోకాలు 67 నుండి 73. ఈ గీతాజ్ఞానాన్ని భక్తులకు పంచేవాడు నాకు అత్యంత ప్రియుడు అని కృష్ణుడు చెబుతాడు. చివరగా అర్జునా, నీ సందేహం తీరిందా అని అడగగా అర్జునుడు ఇలా అంటాడు. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. శ్లోకం 73. భావం. కృష్ణా, నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది, నాకు తెలివి వచ్చింది, నా సందేహాలన్నీ తొలగిపోయాయి. నీవు చెప్పినట్లే చేస్తాను. యుద్ధానికి సిద్ధం. 8. సంజయుడి ముగింపు. శ్లోకాలు 74 నుండి 78. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు. వ్యాసమహర్షి దయవల్ల ఈ అద్భుతమైన సంవాదాన్ని నేను వినగలిగాను. ఆ కృష్ణార్జునుల మాటలను గుర్తుచేసుకుంటే నాకు రోమాంచం కలుగుతోంది. గీతలోని చివరి శ్లోకం. మంగళాశాసనం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. శ్లోకం 78. భావం.
ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గాండీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, విభూతి, స్థిరమైన నీతి ఉంటాయని నా గట్టి నమ్మకం. సారాంశం: 700 శ్లోకాల ఈ ప్రయాణం అర్జునుడి విషాదంతో మొదలై శ్రీకృష్ణుడి బోధనతో జ్ఞానోదయమై ధర్మ విజయంతో ముగుస్తుంది. మోక్షం అంటే బాధ్యతలను వదిలేయడం కాదు, భగవంతుడిని నమ్మి అహంకారం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడమే అని గీత చెబుతోంది. ఓం తత్ సత్.